హాయ్ అండి, ఈరోజు ఇంకొక రెసిపీ చూద్దామా? డ్రై ఫ్రూట్స్ బర్ఫీ అండి. ఇప్పుడు రాఖీ పౌర్ణమి వస్తుంది కదండి, ఇలాగా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలండి: బాదాము, కాజు, వాల్నట్స్ అండి, అంజూర పండ్లు, కిస్మిస్, గసగసాలు, ఖర్జూరా అండి. గింజలు తీసేసి పెట్టుకోవాలి. నేను అన్ని గింజలు తీసేసి పెట్టాను, ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడండి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఖర్జూర వేసుకోవాలి, అంజూర వేసుకోవాలి, కిస్మిస్ వేసుకోవాలి. ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చక్కెర బెల్లం లేకుండా ఇలా ట్రై చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చండి, పిస్తా కూడా తీసుకోవచ్చు, నాకు అందుబాటులో ఉన్నవి నేను వేశాను. ఇవన్నీ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలంటే ఎంత చిన్నగా సన్నగా ఉంటే అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని గసగసాలు ఫ్రై చేసుకోవాలండి, ఆయిల్ లేకుండానే మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. నేను దేంట్లో నెయ్యి కానీ నూనె కానీ వాడలేదండి, మామూలుగా డ్రై రోస్ట్ చేస్తున్నాను. వీటిని కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరా ఉంది కదండి, అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అతుక్కుంటుందండి, ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మీ ఇష్టం అంటే దీంట్లో ఇప్పుడు నెయ్యి కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు, తర్వాత వేస్తాను. ఇప్పుడండి దీంట్లో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ఖర్జూరా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఒకసారి చూసారు కదా, ఇప్పుడంటే దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి, చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అండి ఒక బటర్ పేపర్ తీసుకోవాలి. బటర్ పేపర్లో ఈ విధంగా రోల్ చేసి పెట్టుకోవాలి. మీ ఇష్టం అంటే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు, లేదా లడ్డులా కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వీటి మీద అండి నేను గసగసాలు వేస్తున్నాను. గసగసాలు ఇష్టం అండి, ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఈ విధంగా టైట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత అండి ఇప్పుడు వీటిని మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. పీసెస్లా కట్ చేయాలి కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, లేదా లడ్డులా చేసుకోవాలంటే డైరెక్ట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, అన్ని విధంగా కట్ చేసుకోవాలి. మనం ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.